అందరికీ నమస్కారం అండి. హిమాలయ గర్భంలో 3583 మీటర్ల ఎత్తున మందాకిని నది పక్కన ఉన్నది. 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన కేదార్నాథ్ జ్యోతిర్లింగం. మహాభారతం తర్వాత పాండవులు తమ సోదరులను చంపిన పాపాలను తొలగించుకోవడానికి శివుని దర్శనం కోసం వెతుకులాడారు. శివుడు వారికి కనిపించకుండా దాక్కున్నాడు. అలా దాక్కుంటూ ఓ ఎద్దు రూపంలో మారాడు. భీముడు దానిని కనిపెట్టి ఆ ఎద్దు తోకను పట్టుకున్నాడు. కానీ ఆ ఎద్దు నేలలోకి అదృశ్యమైంది. ఆ ఎద్దు యొక్క కుసుబం కేదార్నాథ్లో బయటపడింది. అదే ఇప్పుడు శివలింగంగా పూజలు అందుకుంటోంది. ఈ ఆలయాన్ని పాండవులు నిర్మించారని, తర్వాత ఆదిశంకరాచార్యులు పునర్నిర్మించారని చెబుతారు. కేదార్ అంటే పొలం అని అర్థం. శివుని అత్యంత శక్తివంతమైన ధామాల్లో ఇది కూడా ఒకటి. ఎవరైనా ఒక్కసారి కేదార్నాథ్ యాత్ర చేస్తే పాపాలు తొలగి మనశ్శాంతి పొందుతారని భక్తుల నమ్మకం. హర హర మహాదేవ్, జై భోలేనాథ్.